ఈ సమాజంలో మనుషులు ఎలా తయారయ్యారు అంటే లావుగా ఉంటే వాళ్ళకి మనసు ఉండదు, లావుగా ఉంటే వాళ్ళకు ఇష్టాలు ఉండవు, లావుగా ఉంటే ఎగతాళి చేయడం, హేళన చేయడం. అలాగే కొంతమంది అయితే లావుగా ఉంటే వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళ పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడట్లేదు. సో లావుగా ఉన్న చాలామంది మనం తగ్గితేనే సమాజంలో గౌరవం ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. ఫుడ్ మానేస్తే లావు తగ్గిపోతాం అనుకుంటారు, కానీ ఫుడ్ మానేయటం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల బాడీలో ఆర్గాన్స్ పాడైపోయి ఇంకో ప్రమాదం మొదలవుతుంది. మనం ఏ టైంలో ఏం తినాలి, ఏం తినకూడదో తెలుసుకొని తింటే నెమ్మదిగా బరువు తగ్గుతాము. మీకు ఒకటి చెప్పనా, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పెంచుకున్న బాడీని 3 రోజులు 4 రోజులు తగ్గించుకోవడం అనేది అస్సలు సాధ్యం కాదు, అది కరెక్ట్ కాదు కూడా. రీసెంట్గా నా ఫ్రెండ్ పీసీఓడి ప్రాబ్లం నుండి బయటపడి కన్సీవ్ అయింది. తన న్యూట్రిషనిస్ట్ శ్యామల గారి దగ్గర జాయిన్ అయ్యి కేవలం ఫుడ్ చేంజెస్తో పీసీఓడి నుంచి బయటపడింది అని తెలిసింది. నేను వెయిట్ తగ్గాలి అని కాదు, హెల్దీ లైఫ్ స్టైల్ కోసం న్యూట్రిషనిస్ట్ శ్యామల గారి దగ్గర జాయిన్ అయ్యాను. తను వెయిట్ లాస్ గురించి ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తారు. ఫిబ్రవరి 10న ఫ్రీ సెషన్ ఉంది. ఫిట్ విత్ శ్యామల అని తన ఇన్స్టా పేజ్లో బయోలో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి.